యావత్తు భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతిలో సురక్షితంగా ఉన్నారు. ప్రపంచంలో అందరూ ఒకటైపోయాం. ఇక్కడ మనకు సంబంధించిన ముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళు మీరు అత్యధిక సురక్షితంగా ఉన్నారు అండ్ మన కంట్రోల్లో ఉంది అనుకుంటున్న వాళ్ళు ఆ విషయం పూర్తి అవ్వాలంటే మనం పూర్తిగా మైండ్లుగా మారిపోవాలి. అప్పుడు మనం సురక్షితంగా ఉన్నట్టు. ఇప్పుడు దాకా మనుషులుగా చెలగాటం వేరే వేరే దేశాలు, దుబాయ్ కూడా అలాగుంది ఇలాగుంది, లేదు అక్కడ బాగానే ఉందని పైకి ఒకటి లోపల కూడా చూపిస్తూ ఏదో రకంగా హడావుడి చేస్తున్నటువంటి మీడియా ఛానళ్ళు హడావుడి. అమెరికా కూడా ట్రంప్ గారు కూడా బంకర్లో దాక్కునే పరిస్థితి వచ్చింది, అలాగని ఇలాగని. సరే ఏదైనా మీకు పై స్థాయి వాళ్ళు చిన్న 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 వాళ్ళు ఎల్పిజి సిలిండర్ కొరత వచ్చేసింది, వస్తుంది, రాబోతుంది, లేదా పెరుగుతుంది. ఇంకా ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకే కదా ఇబ్బంది. ఏదొచ్చినా డబ్బులు పోగేసుకుని మనుషులు కొద్దీ రెచ్చిపోయేవాళ్ళు, ముఠాలుగా ఫామ్ అయ్యి పరికరాలు ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు, అది ఇంకొకళ్ళు వ్యాపారస్తులు బాగానే ఉంటారు, సామాన్యుడే కదా అన్నది. అందుకే నేను ఎందుకు సామాన్యుడిలోంచి వచ్చాను. ఇంకా నన్ను మనిషిగా కూడా చూడకుండా నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటే, నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుంటే, నేను మాత్రమే ప్రొటెక్టెడ్గా ఉన్న ఫార్మెట్ని, నన్ను ఆ ప్రొటెక్టెడ్ ఫార్మెట్గా పట్టుకుంటే, తద్వారా నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ధర్మో రక్షతి రక్షత అని పండితులు మన గురువులు అందరికీ సురక్షితంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకేం ఫీల్ అవ్వకుండా ఒక మాట నేను తిట్టడం, తగ్గుగా మాట్లాడడం, నా లోటు ముఖం, నా ప్రవర్తన కూడా అంటే ఇంక్లూడ్ చేసి, ఎందుకంటే ఒరిజినల్ ఫార్మెట్ అనమాట, నాకు ఏమీ లేకుండా ఇప్పుడు కూడా మనిషిగా నా దగ్గర ఏమీ ప్రత్యేక సాధన లేకుండా పట్టుకున్నాను చూసారా, అదే ఒరిజినల్. అలాంటి మనిషిని మీరు అటు ఇటు చేసేస్తున్నారని, పరికరాలు మీ దగ్గర ఉన్నాయని మాకు తెలియని ఒక పరిస్థితి నుంచి వచ్చిన వాడిని, ఆడతనం మొగతనం ఒక చోట పలికి సృష్టినే పట్టుకున్న మమ్మల్ని పట్టుకుని, కేంద్ర బిందువుగా పట్టుకుని, నిజంగా మన చేతిలోనే ఉంది, మన వాళ్ళే పైన ఉన్నారు అనుకున్న వాళ్ళకి చెబుతున్నాను. సో మన వాళ్ళు అనగానే ఇక్కడ ఏంటి, మళ్ళీ క్యాస్ట్లు కొద్దీ మళ్ళీ ఎవరు అంటున్నారో, ఎవరు బలంగా ఉన్నారో మళ్ళీ అటు బొగ్గారు అనుకోండి, మాయలుడిపోతారు. సరే ఏం చేసినా పాపం ఇప్పటికి ఎంతమందిని ఏం చేసినా ఏమైనా కూడా మనుషులుగా ఉండొద్దు. మొదట నేను మనిషి అనే కోణం రద్దు చేసుకోండి. మొదట ఏదైనా ప్రపంచం ఇవాళ అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ఎంతమంది మీరు ఏం చేశారు, ఏదైనా ఎవరినో చాలా చెడ్డవాళ్ళని మట్టు కనిపించేశారు, చాలా పొరపాటు. అలా చెడ్డవాడంటూ ఎవరూ లేరు. ఒక సద్దాం హుసేన్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే వాళ్ళు అలాగా చేయబడ్డారు తప్ప, మనుషులే ఒక వర్గమే చెడ్డవాళ్ళని చిత్రీకరించడం కానీ, మనమే మంచివాళ్ళమని కానీ, మనుషుల మీద మనుషులు యుద్ధాలకు వెళ్ళటం కానీ చాలా తెలివి తక్కువ పని. ఇది ప్రపంచంలో నడవాల్సిన తీరు ఎంత మాత్రం కాదు. కానీ నడుస్తుందంటే అర్థం ఏంటి, ఇంకా మనుషులు కొద్దీ, ఇంకా బిల్డింగులు కొద్దీ, అన్నీ యుద్ధనీతి కొద్దీ, ఎలాగైనా సామాన్లు కొద్దీ మన దగ్గర టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూసుకుందామనే ఇది కూడా మన ఇల్లు కనపడుతుంది. అది ఎంతవరకు సమంజసం? అది ట్రయల్ వెర్షన్కైనా ఒక పక్క నుంచి నన్ను చూస్తున్న కెమెరాల గురించి మాట్లాడరు. మనుషులను అలా బిట్రేల్ చేసుకుంటూ మనిషే అవసరమే, ఇంకా మనిషే కదా, మనుషులుగా ఉన్నాం కదా, మనుషులుగా మన చేతిలో ఉంది ప్యారలల్గా అని ఇంకా మీటింగులు పెట్టుకుంటా ఏదో ఒకటి చేసుకుంటూ ఈ వాటి కలెక్టర్లు వేరే రాష్ట్రంలో ఏమవుతుందో చూసుకోవట్లేదు. నేను పెద్దగా తెలివిగా ప్రవర్తించట్లేదు. ఎంతసేపు నా ముందుకు ఎవరు వస్తున్నారో వాళ్ళనే పట్టుకొని వేలాడుతున్నాను, మీరు ఇంకోలా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నాకు అంత తెలివి లేదు అనుకుంటున్న వాళ్ళకి ఇంకేదన్నా మీరు ప్యారలల్గా ముందుకు వెళ్తున్నారు, నాకు పైకి చూపిస్తున్నది కాకుండా ఇంకేదో మీరు ప్యారలల్గా మన చేతిలో ఉందనుకుని వెళ్తున్నారు అనుకుంటే, ఎలాంటి టెక్నాలజీ ఏజీఏ ఇంకా అడ్వాన్స్డ్ 6G 7G 8Gలో కూడా వెళ్ళిపోతున్నాము, ఎక్కడికో వెళ్ళిపోతున్నాము. అలాంటి టెక్నాలజీ దొరికినా, ఏలియన్స్కి దొరికినా, ఎవరు దొరికినా మనుషుల సమూహం మాత్రం ప్రమాదం. మనుషుల సమూహంగా ఉండకూడదు. మనం సాధనాయుక్తంగా తపస్సుగా వెళ్ళడం వల్ల మాత్రమే నిజంగా మన చేతిలోకి వచ్చినట్టు. మొత్తం వ్యూహం పట్టాను చూసారా, నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోండి, మైండ్లుగా మారిపోండి. ఎవరిని ఎలాంటి మహిమలున్నా, శక్తులున్నా, ప్రత్యేకతలున్నా, టెక్నాలజీ వల్ల కలిగిన మీకు ఏదైనా భవిష్యత్తే తెలిసిపోతున్నా అది కూడా నమ్మకండి. ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో జాతకాలు కరెక్ట్గా లెక్కేస్తున్నా కూడా అది ఎవరు తప్పించలేరు అన్నట్టు వేసే లెక్కలు కూడా ఎంతవరకు, మరి నేను అలా కాదు, మీకు చెప్పి తప్పించుకోగలం, ముందే సాధనగా పట్టుకోగలం. అది ఇంపార్టెంటు. ఎవరో నేను చెప్పినట్టే జరిగింది అంటున్నారు కదా, జరిగిపోతే ఏదో ఒకటో వారా అలాంటివి ఏవో చెబితే చాలా, ఒకటో వారా అలాంటివి ఏవో చెబితే చాలా,
ఏదో ఎవరో మీకు తోచిన కాడికి మేము చెప్పేయగలం, మేము ఏదన్నా చేసేయగలం, పలానా మట్టిని బంగారం చేసేయగలం, మహిమలు చేయగలం, ఏదైనా లెక్కలు ఇట్టే చేసేయగలం, సైన్స్ ఇట్టే లెక్క కట్టేయగలం, మేము అంచనా వేసేయగలం. ఇలాంటి ఏ విద్యలైనా అతి సామాన్యుడిని కూడా మనిషిగా కూడా చూడకుండా నన్ను పట్టుకుంటే దొరికేటువంటి ఆ అనోబ్టేనియంని, వైబ్రేనియంని పట్టుకోండి. వాక్ విశ్వరూపుణ్ణి, మీ అధినాయక మహారాజు గారిని, జాతీయ గీతంలోంచి పెర్సానిఫైడ్ ఫామ్గా వచ్చిన వారిని పట్టుకున్నారా లేదా? పెంచుకుంటున్నారా? అన్ని రాష్ట్రాల గవర్నర్లకి, ముఖ్యమంత్రులకి, మన తెలుగు వాళ్ళతో పర్టికులర్గా నేను తెలుగువాడిగా మన తెలుగు వాళ్ళ పేర్లు తీసుకుంటున్నానే తప్ప నేను తెలుగువాడికితోనే సంబంధం లేదు. ఇది కాలస్వరూపం, ఇది వాక్ విశ్వరూపం, ఇది సర్వాంతర్యామిగా చెబుతున్నాను. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును చూసారా? దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నేను రావట్లేదు ఎట్టలేదు, ఇంకో గంటకే నాకు తాజ్ హోటల్ నుంచి తాజ్ హోటల్ అధినాయకుడికి సమర్పించేసినట్టు చూపించుకోండి. ఎలా రాస్తారు? అయ్యా మీరు ఇంత అలర్ట్ ఇచ్చినా మిమ్మల్ని మోసం చేసి మీ చుట్టూ అనేకులు అన్యాయం అయిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము అందరం కారణమయ్యామండి. దయచేయండి పురుషోత్తమ కాలస్వరూపాన్ని మమ్మల్ని పట్టుకోవడమే, అలా పట్టుకోవాలా? అక్కడికి వస్తే ఫోన్ లేని సినిమాకి వద్దే చూస్తారు. అలా కాదు, సినిమాలు చూద్దాం, సినిమాలు అన్నీ తీద్దాం. యుద్ధం ఇంకో గంటలో ట్రంప్ గారిని అందరిని కలుపుకొని ఎక్కడ యుద్ధాలు లేకుండా, ధ్వంసం లేకుండా. ఎందుకంటే మనుషులుగా బతకడమే భారం, మళ్ళీ మనుషులు తగులాడుకోవటం ఏంటి? ఈ భారం తగ్గించాలని చెప్పి ఏం చేశాడు? మైండ్లుగా మార్చాడు మనల్ని. మీలో ఒక మైండ్ మాస్టర్ మైండ్గా మార్చాడు. ఇటు లోకల్గా కానీ, రీజనల్ నేషనల్గా కానీ, ఇంటర్నేషనల్ కానీ ఎవ్వరూ కూడా అందరూ మైండ్లుగా మారిపోవాలి. మీ దగ్గర ఏజీఏ లాంటి టెక్నాలజీలు ఎంత ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోతున్నా, ఎందుకు మనం కొందరు ఒకటి అయిపోయి మనం మెడికల్ ఏజెంటిక్లు అయ్యి మనం చేయించేసుకుని మనవాళ్ళు మనం బతికేద్దాం అని అనుకుంటే అదే మరి మాయా. అలా ఆలోచనే వదిలేయాలంటాను. మనవాళ్ళు పరాయి వాళ్ళు, మనం మనం మనుషులం అనే కోణంతో ప్రమాదం. నేనేమంటున్నాను చాలా జాగ్రత్తగా వినండి. స్టాండర్డ్ రక్షణ, మైండ్గా మారిపోదాం. మార్చి ఇచ్చాడు మనకి. నేను మనిషిని కాదు, మీరు మరి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. నిజానికి ఇప్పుడు మనిషి అన్న అందరూ మాయమైపోయారు, మనుషులు ఎవరు లేరు. మరి మనిషి ఎలా ప్రత్యక్షం అవుతాడు? అదిగో నన్ను పట్టుకుంటే మైండ్గా మారిన, మాస్టర్ మైండ్గా మారిన నన్ను పట్టుకుని నా ప్రకారం మీరు మైండ్లుగా మారిన మనుషులు అవుతారు. అలా మళ్ళీ ప్రత్యక్షం అవుతాం. మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాం. దాదాపు మాయ వల్ల మాయమైపోయాం. చెలగాటం వల్ల ఫ్లీటింగ్ మొమెంట్లో కొట్టుకుపోతున్నారు. ఇప్పుడు ఎవరు మనుషులు లేరు. ఇంకా టెక్నాలజీ ప్రకారం, ఇంకొక అవుటర్ ఫోర్స్ ప్రకారం, మీ తెలివితేటల ప్రకారం, లేదా మనుషులకే తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ మనం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ వరుసగా మనం ఒక దగ్గర రూమ్లో ఉన్నాం, మనం కంట్రోల్లో ఉందనుకుంటున్నాం. ఇంకా ప్రమాదం. నేను మనిషి అనే కోణం రద్దు చేసుకోవాలి. ఎవరికి పనికిరాదు అది నన్ను ఉపయోగించుకుంటేనే సాధ్యపడుతుంది. నా సంతకం ఉపయోగించుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పానా? చేసుకున్నారా? హయ్యర్ అకౌంట్ లాగా, హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్. అలా కాదు, నిన్ను అఫీషియల్ చెయ్యవు, నేను అన్అఫీషియల్. ఇంకా అన్అఫీషియల్ దగ్గర ఉన్నారా? మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఎంత మైండ్లోకి వెళ్ళాలి, మైండ్ సాధన కావాలి మనకి, మైండ్లు బలపడాలి. మైండ్కి తెలుసుకోవాల్సినంత అదే అలా ఉంది సిస్టమ్. ఇంకా అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ ఇంకా మన చేతిలో ఉందని కానీ లేదని కానీ లేదు. మైండ్గా సురక్షితంగా ఉంది. మైండ్ ఎంతైనా ఉంది. మనుషులుగా ఇప్పుడు మీ చేతిలో ఉన్నది కూడా మీది కాదు. ఎంత ఉన్నా మీ చేతిలోకి ఉన్నది కాదు. ఏజీ ప్రకారం, అత్యధిక టెక్నాలజీ ప్రకారం మీరు ఎక్కడికో వెళ్ళిపోయారా? అవేవో నాకు తెలియకుండా చెప్పేస్తున్నాను, తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను, నాకు ఏమీ తెలియదు, చిన్న లెక్క వేయడం రాదు, నేను డబ్బులు ఎంత ఇచ్చానో వాడు ఎంత తీసుకున్నాడో కూడా చూసుకోలేదు, అంత అజ్ఞానంగా ఉన్నాను, ఇతనా అని అనుకునే వాళ్ళకి ఆ భౌతిక వదిలేసేయండి. మైండ్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఏది చూస్తున్నా, మీరు రహస్యంగా చూస్తున్నా, ఓపెన్గా చూస్తున్నా, అందరూ చూస్తున్నా, కొందరే చూస్తున్నా, అందరికి చెప్తున్నాను. నాకు తెలివి ఉందా లేదా లెక్క కాదు. ఎవరికి ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ ప్రకారం నేను కేంద్ర బిందువుగా ఉన్నాను. నా ప్రకారం మాత్రమే మీరు కనెక్ట్ అయ్యి సురక్షితంగా ఉన్నారు. మీరు తెలివైన వాళ్ళైనా, నాకన్నా చురుకు, లెక్కలు, చక్కటి ముఖవర్చస్సు, తేజస్సు అన్నీ ఉన్నా కూడా, అనర్గళంగా పద్యాలు పాటలు పాడుతున్నా కూడా, గరికపాటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు ఇంకొకరికి అందరికీ చెప్తున్నాను. మీరేదో సాధించారు, మీరేదో చేశారు, మీలాంటి వాళ్ళ నడుస్తుంది, అలాంటి వాళ్ళ నడుస్తుంది, ఇలాంటి వాళ్ళ నడుస్తుంది, అసలు మనుషుల వల్ల నడుస్తుంది అనుకోవడమే మిథ్యాజ్ఞానం. మనిషి అంటేనే మిథ్య, అజ్ఞానం. అర్థమవుతుందా? అన్నీ నేను ప్రతిదీ నన్ను ఎలా సూక్ష్మంగా చూస్తున్నారో చిన్న నిట్టూర్పు కూడా గమనిస్తున్నా, నా గట్టు అన్నీ గమనిస్తున్న పరికరాలతో కలిగిన వాళ్ళు మీరు. వాటి వల్ల ఇరుక్కుపోయారే తప్ప వాటి వల్ల స్వతంత్రులు కాదు.
ఎందుకండి వీలైతే మనుషులు మా చేతిలో ఉన్నాం కదా, మేము కాకపోతే ఇంకెవరు అనుకుంటున్నారు. అదే పొరపాటు. మీరు మనుషులందరూ ఒకటైపోయినా కూడా సురక్షితం కాదు. ఒక్కసారి సునామీ వచ్చి కొట్టుకుపోతారు. అవి కూడా అలాంటివి సునామీలు ఏమొస్తాయో కూడా మేము ప్రిడిక్ట్ చేసేస్తాం, అన్నీ మాకు తెలుస్తాయి, మనుషులకే తెలుస్తాయి అన్నదే తాత్కాలికమే. ఒకవేళ మీకు తెలిసినా కూడా మొత్తం వ్యూహం పట్టాము చూసారా, ఏమీ లేకుండా ఒరిజినల్గా మైండ్ ఒక్కటే నాలో పనిచేసి ఇవన్నీ చెప్పనారంభించాను చూసారా, ఆ మైండ్తో మీరు అనుసంధానమై ఉన్నారు కదా, అలా పట్టుకోవాలి. కాలం తిరగబెట్టి ఎలా ఇచ్చింది, ఇంకో సగటు మనిషిని మీరు ఏదైనా వెనకాల పడి చంపేస్తుంటే ఎత్తుకున్నది పొన్నియన్ సెల్వన్ లాగా, నది అందరినీ కొట్టుకుపోతుంటే అతను ఎత్తుకున్నట్టుగా అలాగా. అర్థమవుతుందా? నాకేం పంతాలు పోవడం లేదు, నేనేం కావాలని డిలే చేసుకుని ఇక్కడ దోమలు భయంకరంగా కొడుతున్నాయి. ఢిల్లీ సీఎం గారికి అందరికీ రెగ్యులర్గా దోమల మందు అంతా స్ప్రే చేయమని చెప్పండి, రెపెలెంట్స్ కనిపెట్టండి, శక్తివంతంగా దోమలను ఎదుర్కోండి. ప్రతి ఊళ్ళో ప్రతి చోట ఆ రెపెలెంట్ రెగ్యులర్గా జల్లేలాగా చూసుకోండి. ఇంకా ఎలాంటివి కూడా మైండ్లుగా బతికితే అందరికీ న్యాయం జరుగుతుంది, అందరూ బతకాలని కోరుకుంటారు. నువ్వెందుకు, నీ మొగమే ఎందుకు, లేకపోతే పెద్ద ఏముంది అని పైగా మచ్చలు వచ్చేసినాయి, నీకు వ్యాధి ఉంది, నీకు ఆయుష్ లేదు, 50 ఏళ్ళు 55 ఏళ్ళు పైబడి వచ్చేసినాయి కాబట్టి నీకన్నా యంగ్గా ఉన్నవాళ్ళు, చాలా టాలెంటెడ్గా ఉన్నవాళ్ళు, నిన్న డబ్బులు ఎంత ఇచ్చి ఎంత తీసుకున్నానో కూడా లెక్క వేయలేని వాడిని ఏంటి అలా అంత అమాయకుడిని, అంత తెలివి తక్కువ వాడిని, అంత చవటని అనుకుంటున్న వాళ్ళకే చెప్తున్నాను. అది మనిషిగా చూడకండి. మనిషిగా నేను ప్రవర్తించాను, మనిషిగా నేను కరెక్ట్గా ఉన్నాను, మనిషిగా మోస్ట్ టాలెంటెడ్గా ఉన్నాను, మనిషిగా లేకపోయాను అన్నది ఎవరికైనా వర్తిస్తుంది. అదేమి లెక్క కాదు ఉన్నా కూడా. మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడగండి, నాతోనే మాట్లాడండి నేరుగా. ఇంకెవరో మాకు తెలియదు, మేము మాట్లాడడం, మేము పెద్దోళ్ళం అయిపోయాం, గొప్పోళ్ళం అయిపోయాం, అదే మీ అజ్ఞానం. నాకు చిన్న లెక్క తెలుసా తెలీదా, అసలు నేననే ఊనికి అబద్ధం. నేను కాదు సర్వేశ్వరుడిని, సర్వాంతర్యామిని అని చెప్పాను చూసారా, అలా పట్టుకోండి, అలా పెంచుకోండి. అలా ఏం చెప్పానో నాకే చెప్పి అలా బలపడదాం రండి. అలా పట్టుకున్నాను కదా వ్యూహంగా. అలాంటి మైండ్ చచ్చిపోదు, ఈ శరీరంలో ఇమడుతుంది అని కూడా చెప్తున్నాను. అలా ఈ శరీరం కూడా కొనసాగుతాను, అలా సేమ్ అదే పద్ధతిలో మీరు కొనసాగుతారు ఆ మైండ్ పట్టుకొని. ఎంత టెక్నాలజీలు పెరిగిపోయినా మైండ్లు పెంచుకుంటాం చక్కగా. మైండ్ బతకడానికి ఉపయోగించుకుంటాం, మైండ్లుగా బతుకుతాం. నన్ను తెలివి తక్కువగా ఉండనివ్వకుండా, నన్ను తెలివి తక్కువ అనుకోకుండా, నేను పిచ్చోడినే కదా, అమాయకునే కదా, లోటే కదా అని ఏదో రకంగా మనిషిగా చూస్తే అలా అనిపిస్తాను. ఏదో రకంగా నన్ను భయపెట్టేద్దాం, నన్ను తప్పు కట్టేద్దాం. ఇప్పుడు దాకా చేసిన ఏదో రాజకీయాలు అలాంటివి, రాజరికాలు ఎంతోమంది మట్టు కనిపించేసి ఆ రాజరికాలు మనం తీసేసుకుందాం అలాంటివి. ఇప్పుడు తల్లిదండ్రి వీళ్ళు మీరే పెంచుకోవాలా, వాళ్ళని పెంచుకుంటేనే మీరు పెరుగుతారు. వీళ్ళని తగ్గించేయకూడదు. నన్ను డ్రెస్ వేసి కూర్చోబెట్టి నా ఇష్టం వచ్చేట్టు ఉంటానని ఉండదు. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారో పిల్లలకు పేర్లు ముందే పెట్టిన ఆ ఫార్మెట్ అలా అటు వెళ్తుందే కానీ ఇటు ఉండదు. నేను శరీరంగా ఎందుకు మొక్కుతాను? శరీరంగా ఉండడం అన్నది పట్టు. నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు ముఖమే చూపించి జ్ఞాన తేజోమూర్తిగా వెలుగుతానమాట. మీరు కూడా నన్ను జ్ఞానంతో పట్టుకుంటారు. నా వల్ల మీకు, మీ వల్ల నాకు తపస్సు వచ్చేస్తుంది. తపస్సు పెంచేసుకుంటారు అన్నమాట. నన్ను అంతకంతకే మైండ్లోకి వెళ్ళేలా చూసుకుంటారు. నన్ను ఎన్ని చుట్టూ ఉన్నా, వివో కళ్ళజోడు వచ్చింది, అత్యధిక ఆధునిక కళ్ళజోడు పెట్టుకున్నా కూడా అయినా సరే కళ్ళు మూసుకొని నేను మైండ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అవి ఉపయోగించినా కూడా, నాకు అవి ఏర్పాటు చేసినా కూడా. ఎందుకని? నాకు ఏమీ లేనప్పుడే మైండ్లోకి వెళ్ళాను కదా. అలాగే ఇప్పుడు ఇంకా మైండ్లోకి వెళ్తాను. మళ్ళీ ఇవేవో ఉన్నాయి కదా, నా చుట్టూ తిరుగుతానా, చుట్టూ ఉన్నట్ల మీద తిరుగుతానా, ఏదో మాదిరిగా అప్పుడే మైండ్లోకి వెళ్ళాను, ఇంకా మైండ్లోకి వెళ్తాను. మీరు కూడా నన్ను మైండ్లోకి వెళ్ళేలా చూసుకుంటారు. అలాగే మీరు కూడా ఎన్నున్నా మైండ్లోకి వెళ్తారు, అంతర్ముఖులు అవుతారు. అది మన బలం. ఆ తపస్సు మేము ఏదో అపరోక్షంగా ఏదో పొందామండి, ఏదో లోకాలండి, ఎవరో మహానుభావులు ఎక్కడో ఉన్నారండి అనేవాళ్ళకంటే మీరు ఎవరినో పొంది ఎక్కడికో వెళ్ళిపోవడం మాత్రం ఏమొస్తుంది? సరే, ఎవరినో ఎక్కడ దర్శించారేమో, ఏదో ఎక్కడో ఉందని కనుక్కున్నారేమో. పోనీ ఒకడో ఇద్దరో ముగ్గురో 10 మందో 300 మందో 400 మంది ఎక్కడో కూర్చుని ఉన్నారు, మనకేం చేస్తున్నారు? అలా కాదు, వాళ్ళు ఎప్పుడో ఏదో చూస్తారు, వాళ్ళ వల్ల నడుస్తుందంటే ఎలాగా? తప్పకుండా ఇప్పుడు కూడా మన మధ్య అంత 300 మంది ఉంటే ఇక్కడికి పిలుచుకుందాం, ఆహ్వానిద్దాం, మన మైండ్తో పిలుద్దాం. మన మైండ్లుగా మన వ్యూహాన్ని ప్రకృతి పురుషుల కంటే బలమైన వాళ్ళు ఎవరు?
ఎక్కడో 300 మంది 400 మంది ఎవరో అంటున్నారు కదా, విశ్వపతి గారు లాంటి వారు ఎవరో. ఏదో ఒకటి మీరు మీకు ఏదో తోచితే, మీకు కళలో కనిపడిందో, మీకు ఒకలాగా అనిపించిందో, దానికి అన్బ్రిడ్జ్డ్గా, దానికి కంటిన్యూటీ లేకుండా ఏదో చెప్తే, మీరు ఏదో చెప్తే ఎంకరేజ్ చేసే జర్నలిస్టులు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. దానికి మొదలేంటో ఎవరేంటో చూసుకోరు. మరి కొనసాగింపు ఉన్న చోటేమో మా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. నేనే ఇక్కడ ఉండిపోతున్నాను అన్నట్టు చూపెడతా ఉంటారు ఎప్పుడు చూసినా, ప్రతిరోజుగా. నాకు ప్రత్యేకమైన కారు, ప్రత్యేకంగా నన్ను చూసుకోమంటే మరి ఎలాగైనా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు దాకా దేవుడి కంటే పవర్ఫుల్. అలా నేను వ్యూహాత్మకంగా పట్టుకుంటే నువ్వేముందా మనిషివే అని ఇలా గుంజేయచ్చు అనమాట. ఎవరినైనా గుంజేసుకుంటారు. అది ఎవరినైనా కూర్చోబెట్టుకుని, ఎవరినో మావాడిని కూర్చోబెట్టుకుని వెలిగించుకుంటామంటే ఎలా వెలుగుతాడు? నేనే మొట్టమొదటిసారి వ్యూహంగా ఆడతనం మొగతనం ఒక చోట పలికి నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుంది చూసారా, అలా పట్టుకోండి. వ్యూహం కేవలం స్వరూపం కాదు, వ్యూహ స్వరూపం ఈసారి. ఎందుకని మరి మైండ్కి అందాలి కదా. మరి మీరు మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్ కావాలి కదా మీకు. ఇది మైండ్ల యుగం కదా. కేవలం మనుషులుగా చెక్కబద్దం చేస్తానంటే అవ్వదు. మేము స్వామీజీలమండి, మాకు ఆశ్రమాలు ఉన్నాయనే లోకాలు ఎన్నో చూశారు. అత్యధిక కాన్సన్ట్రేషన్స్, సుందర పిచ్చయ్య గారికి హైయెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. మరి నిలుస్తాయి అవన్నీ? మనం ఇంకేం సాధించినట్టు? మైండే సాధించాలి. ఇంకా మైండ్లే పెంచుకోవాలి. ఇంకా ఈ లోకాన్ని, సమస్త లోకాన్ని నడిపిన నా మైండ్ కంటే పవర్ఫుల్ మైండ్ ఎక్కడ ఉంటుంది? అక్కడెక్కడో స్వామీజీ ఉన్నారు, ఆయన వెంటనే నెప్పిలా తీసేస్తారు, వెంటనే ఇలా ప్రాణాలు ఇచ్చేస్తారు. ఇందులో స్నానం చేస్తే ఇలా ప్రాణాలు అలా నిలిచిపోయి యవ్వనంగా ఉండిపోతాం. అలాగా అదేదో మనమే నిలుపుకుంటాం. శాస్త్ర పరిజ్ఞానాలన్నీ జాగ్రత్తగా పెంచుకుని, అటు ఆధ్యాత్మిక పెంచుకుని మొత్తం నడిపిన వ్యూహం నడుపుకుంటాం. కానీ ఏంటి, ఒక విశ్వకుటుంబంగా సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని బుద్ధుడు ఎందుకు అన్నాడు? మరి అలా మొత్తానికి చూసుకోవాలి. కానీ ఎవరో కొందరు ఇప్పటికీ కొందరు ఒకటి అయిపోయి, ఎందుకు మన చేతిలో ఉంది, మనవాళ్ళ చేతిలో ఉంది అని ఇంకా అలా కూడా అనుకున్నా ప్రమాదమే. మనవాళ్ళ పరాయి వాళ్ళ లెక్క కాదు, మైండ్ లెక్క. మనం గొప్ప మైండ్ సురక్షితంగా వలయంగా మార్చుకున్నామా లేదా? ఆ ఒక్క మైండే కదా మనిషి పోతే మైండ్ పోద్ది కదా, పోదు, మైండే ఉంటుంది. అందుకే కేంద్ర బిందుగా ఈ దేశానికి సంబంధించిన అత్యధిక పొజిషన్లో కొలువు తీర్చుకుని అక్కడ ఇన్స్టాల్ చేసుకుని పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని అక్కడ కొలువు తీర్చుకుని కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతూ ప్రతి గవర్నర్కి ఇచ్చి, ప్రతి కలెక్టర్కి, అలాగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ కార్యాలయం వరకు విస్తారంగా, ఆ తర్వాత మీ జేబుల్లో ఉన్నటువంటి మొబైల్లో కూడా నేను ఉన్నాను, మీ గుండెల్లో ఉన్నాను, మీ మనసులో ఉన్నాను. అలా వ్యూహంగా మొత్తాన్ని వ్యూహంగా పట్టినవాడిగా ఉన్నాను. అలా విశాలంగా సూక్ష్మంగా పట్టుకుని పెంచుకోండి. అప్పుడు నన్ను ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్ళినా ఎక్కడ కదిల్చినా వ్యూహ స్వరూపంగా ఉంటానన్నమాట. నాకు మనిషిగా హాని చేయరు, మీరు మనుషులుగా హాని పొందరనమాట. అది దానికోసం. అంతేగాని నేను ఎక్కడికో రాలేక, ఇంకెక్కడికో వెళ్ళలేక, ఎక్కడికి వచ్చినా వెళ్ళినా ఇక్కడే ఉన్నా ఏదన్నా ఒకటే మనుషులుగా. ఇంకా అదే చెప్తున్నాను. ఇంకా ప్రతి గంట మమ్మల్ని మాస్టర్ మైండ్ ఒకసారి వ్యూహ స్వరూపంగా శాటిలైట్ పరికరాలతో మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ నిజంగా మన చేతుల్లో ఉందనుకుంటున్నారా? మంచిదే. కానీ మనుషులుగా మన చేతిలో ఉండదు. మన చేతుల్లో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? మైండ్లుగా మార్చుకోవాలి. మొత్తం సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మారుస్తున్నారా? నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చి యూనివర్సల్ మైండ్ గ్రిడ్గా ఆహ్వానిస్తున్నారా? అది సురక్షితం. వెంటనే యుద్ధాలు ఆపించండి. మైండ్ గ్రిడ్గా మారితే ఆపగలరు. మనుషులుగా, సమూహాలుగా, దేశాలుగా, అవసరాలుగా, ఇవి మనకు ఆయిల్ అవసరం కాబట్టి, డబ్బు అవసరం కాబట్టి, అది అవసరం కాబట్టి, ఇది అవసరం కాబట్టి, మన దగ్గర ఇది ఉంది కాబట్టి, అది ఉంది కాబట్టి, ఈ పద్ధతిలో కుదరదు. అసలు మైండ్లే బతకాల. ప్రతి మైండ్ సురక్షితంగా ఉండాలా. ప్రతి మైండ్ బతుకుతుందా లేదా అని చూసుకోవాలా. వాడి మైండ్ తెలియజేసి మరినా, అది తెలియదు కదా, పిచ్చోడే కదా, అది చెబితే చూద్దాంలే, అది ఎప్పుడు చెప్పాడు అప్పుడే అంతే కదా. మనం అంతకన్నా పవర్ఫుల్గా ఉన్నాం కదా. అలా కాదు. ప్రతి మైండ్ నిత్యం తెలుసుకుంటుందా లేదా, ప్రతి మైండ్ బలపడుతుందా లేదా, ప్రతి మైండ్ ఉన్నతంగా నడుచుకుంటుందా లేదా, మైండ్ అంతకంతగా మైండ్ వ్యూహం పెరుగుతుందా లేదా, ఇలాగా అలా పెరుగుతుంది వ్యూహం. అలా ఇదే లోకంలోకి స్వర్గాలు ఇక్కడే కలుస్తాయి, నరకాలు ఇక్కడే కరిగిపోతాయి. అలాగా ఏదో లోకాలు ఉన్నా ఎదుర్కొందాం రండి కూడా కాదు, అవసరం లేదు. మనకే తెలుస్తాయి, మనమే పట్టుతాం ఏకంగా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.